ఏపీకి వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ పలుచోట్ల వర్షాలు కురుస్తాయంటోంది. ద్రోణికి తోడు నైరుతి రుతుపవనాల ప్రభావంతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఉత్తరాంధ్ర, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించింది. రేపు కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. ఇంకా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ అయితే బిగ్ అలర్ట్ జారీ చేసిందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే చూసుకుంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు జిల్లాలు ప్రధానంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవడంతో పాటు కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి ఈదురుగాలు పడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ రోజు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కూడా వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి ఆవర్తనంతో పాటు దానికి ద్రోణి ప్రభావం కూడా తోడు కావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాకినాడ, ఉత్తరాంధ్ర, అంబేద్కర్, కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాలో కొన్ని చోట్ల పిడుగులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేందుకు ఎక్కువగా అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా భారత వాతావరణ శాఖ అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే ఈ రోజు రేపు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పలు జిల్లాల్లో మోస్తారు నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యేటటువంటి అవకాశం ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే వెల్లడించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అలాగే రేపు చూసుకుంటే కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడినటువంటి తేలికపాటి వర్షాలు కురిసేందుకు కూడా అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా చూసుకుంటే ఈదురుగాళ్లు, ఉరుములు వచ్చే సమయంలో ప్రజలెవరు కూడా హోర్డింగ్స్ అలాగే పెద్ద పెద్ద చెట్ల కింద నిలబడరాదంటూ కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈదురుగాలతో పాటు భారీ వర్షం కురిసే సమయంలో విద్యుత్ స్తంభాలు నేలకొరగడం అయినా లేదంటే విద్యుత్ వైర్లు కూడా తెగిపడేటటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరు కూడా ఆ వైర్లను తాకరాదంటూ కూడా సూచించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఇటు దక్షిణ కోస్తాకు సంబంధించి కూడా భారీ వర్ష సూచన అయితే వాతావరణ శాఖ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మరికొద్ది రోజుల్లోనే భారీ వానలు కురిసేందుకు అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అరుణాచల్ వంటి ప్రదేశాల్లో ఒక్కసారిగా కూడా వర్షాలు అయితే కురుస్తున్నాయి. ఆకస్మిక వర్షాలతో పాటు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రస్తుతం అలాంటి వాతావరణం ఎక్కడ కూడా కనిపించలేదంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా మాత్రం చూసుకుంటే ఉపరితల ద్రోణితో పాటు ఆవర్తనం కూడా పొంచి ఉన్నటువంటి నేపథ్యంలో దాని కారణంగానే ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో మాత్రం ఇప్పటికీ ఉష్ణోగ్రతలు కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత మే మాసంతో పాటు జూన్ 15వ తేదీ వరకు కూడా అంచనా వేసుకుంటే ఉన్నటువంటి అధిక ఉష్ణోగ్రతలు ఏవైతే ఉన్నాయో ఆ అధిక ఉష్ణోగ్రతలు మాత్రం ప్రస్తుతం కాస్త స్వల్పంగా తగ్గినట్లుగానే తెలుస్తుంది. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ ఎండల తీవ్రత మాత్రం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే మరోవైపు చూసుకుంటే మాత్రం ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం, మన్యం జిల్లా ఈ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఏదైతే కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఈదురుగాలులతో కూడినటువంటి వర్షాలు పడడం, కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వర్షాలు కూడా కురిసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా అరకు, పాడేరు, చింతపల్లి వంటి ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో ఈ ఏజెన్సీ ప్రాంతాలను ముఖ్యంగా వడగళ్లతో కూడినటువంటి వర్షాలు కూడా కురుస్తున్నాయి. ముఖ్యంగా అక్కడ కురుస్తున్నటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల కారణంగా దిగువ ప్రాంతాలు, కొండ దిగువ ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రదేశాల్లో వర్షపు నీరు అంతా కూడా వచ్చి చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే విశాఖలో కూడా గత 2 రోజుల క్రితం కురిసినటువంటి భారీ వర్షాలు ఏవైతే ఉన్నాయో
ఈ భారీ వర్షాల కారణంగా విశాఖలో ఉన్నటువంటి పలు రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజు రేపు కూడా ఉన్న ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కృష్ణా, ఏలూరు, గుంటూరు ఈ ప్రాంతాల్లో ముఖ్యంగా వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు అలర్ట్ గా ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మిక వర్షాల కారణంగా పెద్ద ఎత్తున కూడా ఏదైతే రహదారులపైకి వర్షపు నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా డ్రైనేజీల వ్యవస్థ కూడా వర్షపు నీరు వచ్చి చేరేందుకైతే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే దీనిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే గతంలో విజయవాడలో జరిగినటువంటి ఘటనలు ఏవైతే ఉన్నాయో అలాంటి ఘటనలు మరలా కూడా పునరావృతం కాకుండా ఆకస్మిక వర్షాలు కావచ్చు లేదా ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా దిగువకు వచ్చి చేరేటటువంటి వర్షపు నీరు కావచ్చు, ఇలాంటి సమయంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఇతర అంశాలపైన కూడా ఆయా జిల్లా అధికారులకు ఇప్పటికే దిశానిర్దేశం కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఎక్కడైతే వర్షపాత ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యంగా ప్రజలు అప్రమత్తం చేయడంతో పాటు అక్కడ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను కూడా సిద్ధం చేసే విధంగా ముందస్తు ప్రణాళికలు కూడా రూపొందించినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా ఒక్కసారిగా కూడా భారీ వర్షాలు కానీ వస్తే ప్రజలు ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలి, విపత్తుల నిర్వహణ సంస్థ ఏం చేయాలనే దానిపైన కూడా ముందు సూచనలు, సలహాలు కూడా ఇప్పటికే ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా త్రాగునీరుతో పాటు తినేందుకు ఆహారం, ఇతరత్ర వైద్య సేవలకు సంబంధించినటువంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేయాలంటూ ముందస్తుగానే ఆయా జిల్లా కలెక్టర్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం ఏదైతే ధోని ప్రభావంతో పాటు ఆవర్తనం కొనసాగుతూ ఉన్నప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఆ ఋతుపవనాలు అయితే విస్తరించి ఉన్నాయి. అయితే ఋతుపవనాలు మందకొడిగానే సాగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే మే, జూన్, జూలై, ఆగస్టు మాసాల్లో అధిక వర్షాలు నమోదు అవ్వాల్సి ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికి కూడా వర్షాలు అయితే కురవలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది మాత్రం భారతదేశం అంతటా కూడా ఎల్నీనో ఎఫెక్ట్ ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా 315 జిల్లాల్లో 111 జిల్లాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నట్లుగా తెలుసుకున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తో పాటు ఇటు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా దీని ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. గతంతో పోల్చుకున్నా లేదా రైతులు ఆశగా ఎదురు చూసేటటువంటి వర్షాలు కాస్త తక్కువగానే నమోదయ్యేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో జూన్ నెలాఖరు మాత్రమే వర్షాలు పడేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుందని చెప్తున్నారు. ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడేందుకు కూడా అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఋతుపవన ప్రభావంతో వాతావరణం ప్రస్తుతం చల్లబడినప్పటికీ ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలో మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం కనిపిస్తుంది. అలాగే ఇటు దక్షిణ తెలంగాణ చూసుకుంటే కొన్ని చోట్ల మాత్రం మోస్తారు వర్షాలు పడేందుకైతే ఎక్కువగా అవకాశం కనిపిస్తుంది. నేటి నుంచి కూడా ఏదైతే జూలై 2వ తేదీ వరకు చూసుకోవచ్చు. ముఖ్యంగా హైదరాబాద్ ప్రధాన నగరాలు కావచ్చు, ప్రధాన పట్టణాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యేటటువంటి అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా అటు తెలంగాణలో కూడా కొన్ని జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు అయితే ఆరెంజ్ అలర్ట్ ను కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆకస్మిక వర్షాల కారణంగా రహదారులపైకి వరద నీరు వచ్చి చేరేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. తద్వారా రవాణా వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడే ట్రాఫిక్ కూడా ఎక్కువగా స్తంభించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మహానగరంలో భారీ వర్షాలు కురిస్తే అక్కడ మోకాల లోతు నీరు వరకు కూడా వాటర్ వచ్చి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు కావచ్చు, భూగర్భ డ్రైనేజీలతో పాటు ఇతరత్ర మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ మార్గాలన్నింటినీ కూడా ఇప్పటికే శుభ్రం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. భారీగా వర్షం నీరు ఏదైనా వచ్చి చేరితే మూసీ నదికి తరలించేటటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికార యంత్రాంగం అయితే చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే భారీ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాలు కూడా ఎక్కువగా ఎఫెక్టెడ్ అయ్యేటటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ ప్రాంతంలో రవాణా వ్యవస్థ కూడా నిలిచిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళికలు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఏదైతే ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతున్నటువంటి నేపథ్యంలో సాగు, త్రాగు నీరుకు సంబంధించి ఇప్పటికే ఆయా జిల్లా అధికార యంత్రాంగాలతో అలాగే నీటిపారుదల శాఖ మంత్రులతో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రులు అయితే భేటీ అవుతున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఏడాది వర్షాలు తక్కువగా నమోదవుతున్న నేపథ్యంలో కురిసినటువంటి అతి కొద్ది వర్షాలు అయినప్పటికీ ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో ఆ వర్షాల నుంచి వచ్చేటటువంటి వర్షపు నీటిని, ప్రతి నీటి బొట్టును కూడా ఒడిసి పట్టడంతో పాటు దాన్ని నేరుగా కూడా ఏదైతే సముద్ర మార్గంకి వెళ్లకుండా అక్కడి నుంచి దారి మళ్లించి నేరుగా కూడా ఏదైతే రిజర్వేర్స్ ఏవైతే ఉన్నాయో రిజర్వేర్స్ తీసుకొని వెళ్లిన తర్వాత ఈ ఏడాది సాగు, త్రాగు నీరుకి ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందస్తు ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కూడా త్వరలోనే పూర్తి కానున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఎక్కడ కూడా నీటి ఇబ్బందులు లేకుండా కూడా ముందస్తుగానే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఓవరాల్ గా మాత్రం చూసుకుంటే ఈ రోజు రేపు ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో మాత్రం మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల మాత్రం ఉరుములు మెరుపులతో కూడినటువంటి పిడుగులు పడేటటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ
అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.